స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రచిత యజ్ఞోపవేత ధారణ జరిగింది. సాధారణంగా బ్రాహ్మణ వైశ్య రాజుల్లో కూడా యజ్ఞోపవేత ధారణ చేసిన తర్వాత జలానికి అనేది అర్హతని సంపాదించుకుంటూ ఉంటారు సకల జనులు కూడా. కనుక ఏ కర్మ ఆచరించినా కూడా మనము మన యొక్క వైదిక కర్మలు అంటారు 16 కర్మల్ని ఆచరించాలి అనుకుంటే ఆ యజ్ఞోపవేత ధారణ చేసిన తర్వాత స్వామివారు ఆ అర్హతను పొంది ఆ యొక్క బాల్యస్థితి నుంచి ఇప్పుడు స్వామివారు యజ్ఞ ఏకాదులను ఆచరించే కర్మలను ఆచరించడానికి వరుణ్ణి వెలగడానికి చెప్పని సప్త ఋషుల్ని కూడా ఆహ్వానించి వారిని భూలోక భువనలోక సువర్ణలోక తపోలోక జనులోక సత్యలోక అన్ని లోకాలలో కూడా అన్వేషించి ఒక చక్కని వరుణ్ణి తీసుకురండి మా యొక్క వల్లి దేవతని చెప్పని సప్త ఋషుల్ని కూడా ఆహ్వానించి వారికి వరుణ స్వామివారిని వరుడుగా నిర్ణయించడానికని ప్రయాణం చేస్తారు. అందుకు కారణం ఆ యొక్క సప్త ఋషులకి కూడా వరుణ అనే కార్యక్రమం వరుణ ఇవ్వడం అనేది ప్రారంభమవుతుంది. స్వామివారి బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి చేరడానికి ఇప్పుడు స్వామివారికి అలాగే అమ్మవారికి కూడా వరద అనే కార్యక్రమం తీసుకోండి. అక్షంతలు